రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఎస్ఆర్ఎస్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుంది. 1,50,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 29 వరద గేట్ల ద్వారా 1,51,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. మహారాష్ట్రలోని పాలజ్ గణేష్ ఆలయంలో 8వ రోజు భక్తులతో రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భారత్పై విధించిన 50% టారిఫ్ను తగ్గించే ఉద్దేశం లేదని ట్రంప్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా భారత్ భారీగా టారిఫ్ చార్జ్ చేస్తుంది. మనం తెలివి తక్కువగా సుంకాలు వేయకపోవడంతో వారు ఇంతకాలం బిజినెస్ చేశారు. దీంతో యూఎస్లో ప్రొడక్షన్ నిలిచిపోయింది. హార్లీ డేవిడ్సన్ వంటి ఎన్నో కంపెనీలు ఇండియాకు వెళ్లాయి. వాటిని తిరిగి రప్పిస్తున్నామన్నారు. వినాయక నిమజ్జనం శోభయాత్రలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తొలుత పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ వద్ద నిమజ్జన ఊరేగింపులో పాల్గొంటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, మాన్యం, అల్లూరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈ రోజు రేపు మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సిరికొండ మండలంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.